గత 2 రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వర్షాలకు ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం ఓవైపు భాగం గురువారం సాయంత్రం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. 2 స్లాబులు కూలిపోగా అక్కడి వరండా, దాని పై అంతస్తు నేలమట్టమయ్యాయి. కూలుతున్న భవనాన్ని గమనించిన ఉద్యోగులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. గత 2 నెలల నుండి ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మాకు విధులు డ్యూటీస్ వేశారు సార్. అందులో భాగంగానే మేము విధులు ఈరోజు 2 to 10 సార్ మా డ్యూటీ. విధులు నిర్వహిస్తున్న సమయంలో 6 నుంచి 6:30 గంటల మధ్యలో వర్షము ఎక్కువ కావడంతో ఈ బిల్డింగ్ కూలిపోవడం జరిగింది సార్. మేమందరము భయాందోళనతో పరుగులు తీసాం సార్. కొద్దిగా 5 నిమిషాల వరకు కొద్దిగా మాకు మాట్లాడడానికి ఏం రాలేదు సార్. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏం జరగలేదు. అది ఎటు సైడ్ అయితే కూలిపోయిందో ఆ కూలిపోయే ఏరియా ఏంటంటే అది డిటిఓ ట్రెజరీ డిపార్ట్మెంట్ స్టోర్ రూమ్ సెంట్రీస్ ఉంటారు సార్. అక్కడ అదృష్టవశాత్తు వాళ్ళకు కూడా ఏం రాలేదు సార్. సంతోషం. 1941లో కట్టిన ఈ పురాతన భవనం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నానిపోయి ఉంది. సున్నం, సుద్ద, ఇటుకల మిశ్రమంతో నిర్మితమైన భవనం కావడంతో కింది భాగంలోని స్తంభాలు కుంగడంతో పైనున్న 2 స్లాబులు కుప్పకూలిపోయాయి. అప్పటికి గ్రామ పాలనాధికారి పోస్టింగ్ ఉత్తర్వుల కోసం 20 మందికి పైగా కలెక్టరేట్లోని ఏవో గది ఎదురుగా ఉన్న వరండా పై అంతస్తులో వేచి ఉన్నారు. ఇక అదే సమయంలో మెల్లగా స్లాబ్ కూలుతున్న శబ్దం రావడంతో తామంతా భయంతో పరుగులు తీశామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ మధ్యలో మాకు ఫ్లడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కలెక్టరేట్లో మాకు అడిషనల్గా డ్యూటీస్ వేయడం జరిగింది. మాది సెకండ్ షిఫ్ట్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో సుమారు సాయంత్రం 6 గంటలకు 7 గంటల మధ్యలో భారీ శబ్దం వచ్చింది. శబ్దం రాగానే బయటకు వచ్చి చూడగానే ఇక్కడ ఒక్కొక్క వాళ్ళు పడిపోవడం జరుగుతుంది. లైవ్ చూసాం. అయితే పడిపోవడం జరుగుతుండగా కొంచెం పక్క ఆఫీసులో కూడా వర్క్ చేస్తున్నారు చాలామంది. వర్క్ చేస్తున్న సమయంలో మేము కొంచెం అందరికీ చెప్తూ మేము కూడా బయటికి వచ్చేసాం. అక్కడ నుండి తప్పించుకోం. కిందికి వచ్చేసరికి మొత్తం కూలిపోయింది. అక్కడ మొత్తం ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉందో బిల్డింగ్, ఆ సిచ్యువేషన్లో అప్పుడే ఒక 20 సెకండ్లలో మొత్తం జరిగిపోయింది. ఆ సమయంలో కలెక్టరేట్ భవనం వెనకాల ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. కలెక్టర్ రాజశిషా సహా ఇతర అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. ఓవైపు ఏకధాటిగా వర్షం కురుస్తూ ఉండడం, వరండా పై అంతస్తు కుప్పకూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకటి అలుముకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కూలిన భాగానికి అవతల వైపు కలెక్టర్, ఆర్డీఓ, డీఎస్ఓ కార్యాలయాలు కొనసాగుతూ ఉండగా ఆ కింద భాగంలో సమాచార, ఖజానా, ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్, భూ కొలతల శాఖ కార్యాలయాలతో పాటు స్టేట్ బ్యాంక్ బ్రాంచి కొనసాగుతున్నాయి. భవనం ఉదయమో మధ్యాహ్నమో కూలుంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేదని ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేశారు. ఈ భవనంలో తరచూ పెచ్చులు ఊడుతూ ఉండడంతో 2018లోనే మరమ్మతులతో పాటు ఆధునీకరణకు 3,50,00,000తో కొంత పనులు చేసినా పూర్తిస్థాయి నిధులు రాక అనుకున్న మేర పనులు జరగలేదు. పట్టణ శివార్లో కొత్త భవన నిర్మాణానికి గత ప్రభుత్వం 55 కోట్లు కేటాయించిన నిధుల లేమితో పనుల్లో ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుతం పాత భవనం కూలడంతో అధికారులు ఈ భవనంలో పనిచేయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.